రాజేంద్ర నగర్ పిఎస్ లో పొద్దున్న నుంచి ఇదే జరుగుతా ఉంది. మేము ఉండేది సూరారంలో ఆఫీస్ ఉంటుంది. సూరారంలో ఎస్ఓటి పోలీసులు వచ్చుండే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు సంబంధించిన ఇష్యూ ఇది. ఒక లేడీ నిరూపా పటేల్ కు సంబంధించిన 2012లో ఒక ₹1,00,00,000 తీసుకొని ఆమెకు 20 లక్షలు ఇచ్చి 80 లక్షలు అడిగిన నేపథ్యంలో ఆమె మీద అనేక అక్రమ కేసులు మోపిన్లు. యాజ్ ఏ బ్రదర్ గా కాంగ్రెస్ పార్టీ మంచి కోరుకునే మేనం శ్యామ్ గా సీనియర్ జర్నలిస్ట్ గా ఆయనను కాల్ చేయడం జరిగింది. మీరు రండన్నా నేను లొకేషన్ పంపిస్తున్నా అంటే ఆయననే ఎమ్మెల్యే క్వార్టర్స్ కి లొకేషన్ పంపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళడం జరిగింది. అన్న ఇట్లా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు చేసుకోండి, ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఆమె విత్ ఎవిడెన్స్ తో సహా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు జరిగిన అన్యాయం ఏంది అనేది ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రజా వాయిస్ ఛానల్లో. అది తట్టుకోలేక ఎక్కడ ఇంటర్వ్యూ బయటికి వస్తుందో అని చెప్పేసి నా పైన SC/ST అట్రాసిటీ కేసులు పెట్టి చులకానందం పొందుతుండు. చేసిందే తప్పు, మళ్ళా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో కేసుల మీద కేసులు పెట్టేసి బనాయిస్తా ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. యాజ్ అ బ్రదర్ గా మీరు రిప్యుటేషన్ దెబ్బ తినకూడదన్నా. చాలా ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టపడితే ఎమ్మెల్యేలు అవుతారు. ఒక జర్నలిస్ట్ కావాలన్నా కూడా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా కూడా సొసైటీ అవగాహన ఉండాలి. ప్రతి సమస్య పైన వెళ్తే ఉంటేనే మంచి జర్నలిస్టులు తయారవుతారు. అదేవిధంగా ఒక SI కావాలంటే ఎంతో కష్టపడితే ఎస్ఐ జాబ్ కొడతారు. అటువంటి జెన్యున్ గా పనిచేసే మా పైన 5 కోట్లు తీసుకున్నామని డిమాండ్ చేస్తుంది. ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా కనీసం 5 కోట్లు తీసుకున్నది? ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఆ ముచ్చట. నాకు ₹1,00,00,000 2012లో ల్యాండ్ కొందామని పోతే నన్ను మోసం చేసిండు జుక్కల్ ఎమ్మెల్యే. నాతో FIR పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టి నాతో బాబుని గన్నాడు అని A to Z ఎవిడెన్స్ తో సహా తను చెప్పిన నేపథ్యంలో అదే జుక్కల్ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా ఉండం రా నాయన, బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా పొరపాటున కూడా ఉండం, బ్లాక్మెయిల్ చేస్తే వేరేలాగుంటది, బ్లాక్మెయిల్ చేస్తే ఇక వేరేలాగుంటది. కానీ జెన్యూన్ గా జర్నలిజం చేసిన వాళ్ళది, జర్నలిజం చేయని వాళ్ళది ఎథిక్స్ తో పనిచేస్తా ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో MCA చేశాను, జర్నలిజం చేశాను, BSc కంప్యూటర్స్ చేశాను, నెక్స్ట్ PhDకి అప్లై చేస్తున్నాను. ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలకు తాటాకు చప్పులకు భయపడేదైతే లేదు ఎమ్మెల్యే గారు. మీ భవిష్యత్తు మంచి కోసమే, మీ భవిష్యత్తు ఉండాలనే, మీరు బ్లేమ్ కావద్దనే ఆమెతో మాట్లాడుకోమని చెప్పినాం. నేను ఎక్కడైనా కనీసం నాకు 5 కోట్లు, నాకు 1 కోటి, నాకు 2 కోట్లు అని నా చరిత్రలో లేదు, జర్నలిజం చరిత్రలో. 2012లో లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే జుక్కల్ నా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నాడు. ఇప్పటి వరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. అండ్ నా మీదే కేసులు వేస్తున్నాడు. శ్యామన్న హెల్ప్ తీసుకుంటే శ్యామన్న మీద కూడా కేసు వేశాడు. సో 2012 నుండి నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇచ్చాను, కేసులు ఉన్నాయి, కానీ ముందుకు వెళ్ళవు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూసి తీసుకుంటాడు. ఈ రోజు నేను అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆ ఇంటర్వ్యూ బయట రాకుండా అన్న కంప్యూటర్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ అన్న మీద కూడా కేసులు వేశారు. ల్యాండ్ కోసం ల్యాండ్ చూపించారు. అండ్ ఆ ల్యాండ్ కోరే నందకుమార్ది ఉండే. అండ్ వీళ్ళ బ్రదర్ బాలయ్య అని ఆయనదని చెప్పి నాకు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చిండు. ఇప్పటి వరకు దాని సెటిల్మెంట్ లేదు, దాని డబ్బులు ఇవ్వలేదు, రిటర్న్ ల్యాండ్ ఇవ్వలేదు. 2012 నుంచి కేసులు ఉన్నాయి దాని మీద, కానీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాడు. ఆ కేసులు ముందుకెళ్ళవు. నేను సన్ సిటీలో ఉంటాను, రాజేంద్ర నగర్ PS.